అరే పబ్బుకెళ్ళం రా బుల్రాజు, ఎన్ని రోజులకి కనపడ్డావు? అవును, వీడియోలో కనపడి చాలా రోజులైంది మీరిద్దరు. ఆ ఇంటికి ఎక్కడికి వెళ్ళారు? పనుండి పక్కూరు వెళ్ళాంలే, ఇక నుంచి వీడియోలో కుమ్మేద్దాం. అయితే ఏంటి విశేషాలు? ఏముంది, ఏమీ లేదు. ఏం లేదంటావేంటి? పబ్బుకి వెళ్దామంటున్నానుగా ఇక్కడ. చాలా ఖర్చు అయిద్దిరా, మనిషికి వేల మీద తీసుకుంటారు వాళ్ళు, మనం కట్టలేము. ఎందుకురా టెన్షన్ పడతావు? నాకు తెలిసిన ఒక పబ్ ఉంది, అక్కడికి వెళ్దాం పదా. నీకెలా తెలుసురా పబ్బుల గురించి? అంటే అంటే అంటున్నావంటే నువ్వు పబ్కి వెళ్తావా ఏంటి? అరే మిత్రదోహి, నువ్వు మాతో పాటు అనుకున్నాను రా, నువ్వు పెద్ద రిచ్ కిడ్ అని తెలియదురా నాకు. ఛీ, ఆపరా బాబు, నేను అలా కాదు, అక్కడ పనిచేసేవాడు నాకు తెలుసు, అందుకని చెప్పాను అంతే. ఓహో, అలా అయితే ఓకే, వెళ్దామా మరి? ఎంత ఇద్దు కనుక్కోరా, అంత డబ్బు తీసుకుని అప్పుడు వెళ్దాం. ఎందుకురా, అక్కర్లేదు, పద వెళ్దాం. డబ్బు లేకపోతే లోపలికి రానివ్వరు. అక్కర్లేదురా, నేను చూసుకుంటానుగా. అరే వాడు చూసుకుంటానంటున్నాడుగా, నువ్వేంటి? పద వెళ్దాం. ఏంట్రా ఇది ఎంత ఉంది? అంతే ఉండిద్దిరా, ఏమనుకున్నావు మరి? మేమేమీ అనుకోలేదులే, కానీ నువ్వు వెళ్ళి ముందు నీ ఫ్రెండ్ని పిలువు లోపలికి వెళ్ళడానికి. ఆడు చూడు, కండాలు వేసుకుని గుద్దేసేలా ఉన్నాడు. అవును నిజమే, ఆ కండలతో అందరినీ నలిపేసేలా ఉన్నాడు. ఎందుకైనా మంచిదిరా, ఈడు ఫ్రెండ్ రాకపోతే ఇటు నుంచి వెళ్ళిపోదాం. అవును నిజమే నువ్వు చెప్పింది. నా మీద నమ్మకం ఉంచండి రా, నేను ఇప్పుడే పిలుచుకుని వస్తాను, ఆగండి. నీ మీద నమ్మకంతోనే ఇక్కడి వరకు వచ్చాం. నీ మీద నమ్మకంతోనే నువ్వు మమ్మల్ని అందరినీ లోపలికి తీసుకెళ్ళు. సరేరా, ఇప్పుడే వస్తాను, ఆగండి. హలో అంకులు. ఏంటి, ఏం కావాలి? అంకులు, పండు ఉన్నాడా? పండు ఎవరు? ఓరయ్యా, అక్కడ ఉంటాడు లోపల, పండు అని నా ఫ్రెండ్, పిలవండి కొంచెం. ఏంటి, సత్తి పండునా? అవునవును, ఆడే, ఆడిని పిలవండి. కాసేపు ఉండు, నేను ఇప్పుడే వస్తాను. ఏంట్రా బయటికి వెళ్ళిపోమన్నాడా ఏంటి? ఆగరా బాబు, మా ఫ్రెండ్ ని పిలవడానికి వెళ్ళాడాడు. ఏంట్రా మీరందరూ ఇక్కడ ఉన్నారు? నీకోసమే వచ్చాం రా, మా మమ్మల్ని అందరినీ లోపలికి తీసుకెళ్ళరా. నేను ఇక్కడ పని చేస్తున్నాను రా, నేను ఇక్కడ ఓనర్ని కాదు. నీ ఫ్రెండ్ కోసం నీ మాత్రం చేయలేవురా, మమ్మల్ని అందరినీ ఎలాగో అలా తీసుకెళ్ళరా. అలా తీసుకెళ్ళండి రా. నేను నాకు ఐడియా వచ్చిందిరా. ఏంటిది? రే మీ వాళ్ళు ఒప్పుకుంటారా మరి? వాళ్ళకి చెప్తామా ఏంటి? మనం చేసేసాక వాళ్ళని తీసుకుని వెళ్దాం. సర్లే మరి, ఆడొస్తున్నాడు, స్టార్ట్ చెయ్యి. అదేంట్రా ఇప్పుడు చెప్తున్నావు? ఇంతకు ముందే చెప్పాలి కదా, ఇప్పుడు అందరూ తెచ్చేసాక ఇలా అంటావా? ఏంటి, ఏమైంది? సార్ మీరు సప్లయర్స్ కావాలని చెప్పారు కదా. అవును. పొద్దున్నేమో కావాలని చెప్పి నాకు ఫోన్ చేశాడు, అలా అన్నాడని చెప్పి నేను ఎంతమందిని వేసుకుని వస్తేనేమో ఇప్పుడేమో వద్దంటున్నాడు. ఎలా వీళ్ళందరికీ ఏం చెప్పను నేను? ఎందుకు వద్దంటున్నావు? అంటే సార్ మీరు ఎవరినో చూసుకున్నారు, సప్లయర్స్ అని చెప్పారు కదా, అందుకని చెప్పి నేనేం మాట్లాడలేదు సార్. అందుకని వీడిని ఎందుకురా, వద్దురా, వెళ్ళిపోరా అంటున్నాను సార్. పర్వాలేదు, లోపలికి తీసుకెళ్ళు. నిజమా సార్? అవును నిజమేనయ్యా, తీసుకెళ్ళు లోపలికి, చాలా కస్టమర్స్ వస్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అవును చెప్పి తీసుకుని వస్తాను, ఒక్క నిమిషం ఆగండి. పదండి రా, లోపలికి వెళ్దాం. ఏంటి వాళ్ళు ఒప్పుకున్నారా ఏంటి? ఏదో ఒకటి చెప్పానుగా, మీరు రండి. ఇంతకీ నువ్వేం చెప్పావు అది చెప్పు మాకు. ఇప్పుడు అదంతా చెప్తే లోపల ఒక స్పెషల్ షో జరుగుతుందంట, అది మీరు మిస్ అయిపోతారు, మరి మీ ఇష్టం, చెప్పమంటారా? వద్దులేరా బాబు, పద వెళ్దాం. చాలా బాగుందిరా, స్పెషల్ షో జరిగిపోతుందని చెప్పావు. ఏడా ఇక్కడ అందరూ గంతులేస్తుంటే? ఇదేరా స్పెషల్ షో. ఇది స్పెషల్ షోనా? ఒరే ఇది సోనా సీనా అది కాదురా, దీని పేరు షో, స్పెషల్ షో, ఇంతే. దీనికన్నా మేము గణేష్ నిమజ్జనానికి వేసేదే బాగుండేదిరా. అవును నిజమే, గణేష్ నిమజ్జనానికి మనం చేసేదే బాగుంటుందిరా. వాళ్ళు కూడా చాలా పెడతారు. ఇక్కడ చూడు, ఏదో ఇన్సాఫారా అని వస్తుంది. తేనంతసేపు తేలేదంటారు, తెచ్చాక ఇలా అంటారేంట్రా? నేనేం అనట్లేదురా, కాసేపు గడిపి వెళ్ళిపోదాం పదండి. అరే ఇక్కడ కాసేపు గడిపి వెళ్ళిపోవడానికి కాదురా, ఇక్కడ కొంతమందికి మనం జ్యూసు ఇది సప్లై చేసి ఆ తర్వాత వెళ్ళిపోదాం మనం. అదేంటి
పబ్ రూల్ అంటారా అది? ఓహో, మనం జ్యూస్ తాగడానికి ఉండిద్దా? ఉండిద్ది లేరా బాబు. అదండి, మరి కాసేపు డాన్స్ చేసి జ్యూస్ సప్లై చేసి వెళ్ళిపోదాం. నాకు ఆ మూల బాగుందిరని నా మూలకి వెళ్ళి డాన్స్ చేస్తాను. పదండ్రా పదండి, అటు వెళ్దాం. అమ్మయ్య, ఎలాగోలా మేనేజ్ చేశాను రా బాబు. వాళ్ళని జ్యూస్ సప్లై చేయడం అనేది రూల్ అని చెప్పాను, నువ్వు అదే చెప్పు. అలాగే వాళ్ళకి ఏం డౌట్ రాకుండా నువ్వే మాట్లాడు. మా ఊళ్ళు చాలాసేపు నుంచి బయట నుంచి ఉన్నారా, కొంచెం జ్యూస్ బ్రెడ్ ఏదో ఒకటి తెచ్చి ఇవ్వు వాళ్ళకి. సర్లేరా, నేను తెస్తాను, ఆగు. మీరు మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్